ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు 2026లో మార్కెట్ భారీగా కుప్పకూలిపోతుంది అనే వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బంగారం వెండి ధరలేమో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మరి స్టాక్ మార్కెట్లో డబ్బులు పడదామంటే ఇలాంటి వార్తలు చూసి చాలామందికి టెన్షన్ మొదలవుతోంది. సరే, అసలు ఈ అంచనాల్లో నిజమెంత? ఈ భయాలు కరెక్టేనా? అన్నీ వివరంగా చూద్దాం రండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాశారు కదా, ఆయనే రాబర్ట్ కియోసాకి లాంటి వాళ్లు ఇలాంటి పెద్ద పెద్ద హెచ్చరికలిస్తున్నారు. ఏకంగా 30 ఏళ్ల బబుల్ పేలిపోబోతోందని, చరిత్రలోనే అతి పెద్ద క్రాష్ రాబోతోందని ఆయన చెప్పడం ఇన్వెస్టర్లలో ఇంకా టెన్షన్ పెంచుతోంది. సో ఇప్పుడు మనందరి మైండ్లో తిరుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఇదే: 2026లో మార్కెట్ క్రాష్ నిజంగా జరగబోతోందా? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా అసలు ఈ క్రాష్ వస్తుందని ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఆ వివరాలు చూద్దాం. ఒకరేమో శామ్యుయల్ బెన్నర్ అని, ఎప్పుడో 1875లో ఒక రైతు గీసిన చార్ట్. ఇంకొకరేమో రాబర్ట్ కియోసాకి, రే డాలియో లాంటి ఇప్పటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. వీటన్నింటికీ తోడు వారెన్ బఫెట్ కూడా రికార్డ్ స్థాయిలో క్యాష్ పట్టుకొని కూర్చోవటం ఈ ఆందోళనలకు మరింత బలాన్నిస్తోంది. రైట్, ఇప్పుడు ఈ భయాన్ని, ఫ్యాక్ట్ని వేరు చేసి చూద్దాం. అసలు ఈ వార్నింగ్స్ వెనుక ఉన్న ప్రూఫ్ ఏంటో ఒకసారి లోతుగా చూద్దాం. చాలామంది ఈ శామ్యుయల్ బెన్నర్ చార్ట్ గురించి తెగ మాట్లాడుతున్నారు. కానీ దాని హిస్టరీ చూస్తే ఓకే, 2000.com బబుల్, 2020 పాండమిక్ క్రాష్, ఈ రెండింటినీ కరెక్ట్గా చెప్పింది. కానీ 1981, 65, 45 ఈ సంవత్సరాల్లో ఫెయిల్ అయింది. 1927లో క్రాష్ వస్తుందంటే అది 2 ఏళ్లు లేట్గా వచ్చింది. సో దీని రికార్డ్ చూస్తే 50-50 అన్నమాట. జస్ట్ లాస్ట్ 2 టైమ్స్ వర్కౌట్ అయింది కదా అని ఈసారి కూడా అవుతుందని గుడ్డిగా నమ్మలేం కదా. ఇక రాబర్ట్ కియోసాకి విషయానికొస్తే, ఆయన పాపం ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు మార్కెట్ క్రాష్ అవుతుందని, సిల్వర్ రేట్లు డబల్ అవుతాయని. 10 సార్లు నెగిటివ్గా చెప్తే అందులో 2 సార్లు మార్కెట్ పడితే చూసారా నేను చెప్పిందే జరిగింది అనడంలో పెద్ద లాజిక్ ఏం లేదు. సో ఆయన మాటల్ని కూడా మనం అంత సీరియస్గా తీసుకోలేం. ఇప్పుడు వారెన్ బఫెట్ దగ్గరికొద్దాం. ఈయన లెజెండరీ ఇన్వెస్టర్ కదా. ఆయన కంపెనీలో ఏకంగా 31 లక్షల కోట్ల రూపాయల క్యాష్ ఉందట. అంటే మార్కెట్ పడిపోబోతోందని స్మార్ట్ ఇన్వెస్టర్లంతా సైడ్ అయిపోతున్నారా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. మార్చ్ 2022 నుంచి వారెన్ బఫెట్ ఇలా క్యాష్ పెంచుకుంటూ పోతుంటే అదే టైంలో నాస్డాక్ మార్కెట్ ఏకంగా 122% పెరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మార్కెట్ను కరెక్ట్గా టైం చేయడం ఎంత కష్టమో చూడండి. వారెన్ బఫెట్ లాంటి లెజెండ్స్ కూడా కొన్నిసార్లు ఇంత పెద్ద ర్యాలీని మిస్ అవుతారు. సరే, ఈ అంచనాలు, ఈ ప్రచారాలు పక్కన పెడితే గ్లోబల్ ఎకానమీకి నిజంగా ఉన్న రిస్కులేంటి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఇప్పుడు మన గ్లోబల్ ఎకానమీ 3 పెద్ద బబుల్స్తో ఇబ్బంది పడుతోంది. 1, అమెరికా డెడ్ బబుల్. 2, క్రిప్టోకరెన్సీల వోలటాలిటీ. ఇక 3ది చాలా ముఖ్యమైనది, ఏఐ బబుల్. వీటిలో ఏ ఒక్కటి పేలినా దాని ఎఫెక్ట్ మిగతా రెండింటిపై కూడా పడుతుంది. ఈ ఏఐ స్టాక్స్ మీద ఉన్న ప్రెషర్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సినిమా పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయిందనుకోండి, పార్ట్ 2 మీద అంచనాలు ఎలా ఉంటాయి? స్కై హైలో ఉంటాయి. ఇప్పుడు ఆ పార్ట్ 2 జస్ట్ బావుంది అనిపించుకుంటే చాలదు, ఫ్లాప్ అంటారు. ఆ అంచనాల్ని మించిపోతేనే హిట్ అవుతుంది. ఇప్పుడు ఏఐ కంపెనీల పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. ఇప్పుడు ఏఐ సెక్టర్లో సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక సైకిల్ నడుస్తోంది. ఎలాగంటే ఏఐ కంపెనీలు ఎన్విడియా దగ్గర చిప్స్ కొంటాయి. ఎన్విడియాకి వచ్చిన ప్రాఫిట్స్ని మళ్లీ అవే ఏఐ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ డబ్బుతో వాళ్లు మళ్లీ ఎన్విడియా దగ్గరే చిప్స్ కొంటారు. చూసారా, డబ్బులు కొన్ని కంపెనీల మధ్య తిరుగుతూ బ్యాలెన్స్ షీట్లను ఉబ్బిపోయేలా చేస్తున్నాయి. కానీ రియల్ కస్టమర్ల నుంచి డిమాండ్ తగ్గితే మాత్రం ఈ చైన్ బ్రేక్ అయ్యే డేంజర్ ఉంది. ఇంకో పెద్ద గ్లోబల్ రిస్క్ ఏంటంటే ఎన్ క్యారీ ట్రేడ్ కొలాప్స్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టర్లు జపాన్లో తక్కువ వడ్డీకి ఎన్ అప్పుగా తీసుకుని ఆ డబ్బుని అమెరికా మార్కెట్లలో ఎక్కువ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు జపాన్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. సో ఆ డబ్బంతా వెనక్కి జపాన్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల అమెరికా మార్కెట్లలో లిక్విడిటీ అంటే డబ్బుల ఫ్లో తగ్గిపోయే ప్రమాదముంది. సరే, ఇవన్నీ గ్లోబల్ ప్రాబ్లమ్స్. మరి ఈ గ్లోబల్ టెన్షన్స్ మధ్య మన ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి? మన కథేమైనా వేరేగా ఉందా? చూద్దాం. ఒకవైపు గ్లోబల్గా ఏఐ బబుల్, ఎన్ క్యారీ ట్రేడ్, అమెరికా అప్పుల సంక్షోభం లాంటి రిస్కులు ఉన్నాయి, నిజమే. కానీ ఇండియా సైడ్ చూస్తే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మన కంపెనీల సంపాదన బలంగా ఉంది. ఫారెన్ ఇన్వెస్టర్లు మళ్లీ మన మార్కెట్లోకి వస్తారనే అంచనాలున్నాయి. జీడీపీ గ్రోత్ బాగుంది. ఇంకా ముఖ్యంగా అమెరికా మార్కెట్ అంతలా మన మార్కెట్ ఓవర్ హీట్ అవ్వలేదు. రైట్, ఇదంతా చూశాక ఒక ఇన్వెస్టర్గా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ అనిశ్చితిలో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మార్కెట్ని టైం చేద్దామని ట్రై చేయొద్దు. ఓపికగా ఉండండి. భయపడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మేయొద్దు. మీ ఎస్ఐపీలను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు కూడా కొనడం వల్ల లాంగ్ రన్లో మంచి యావరేజింగ్ బెనిఫిట్ వస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలనుకుంటే దాన్ని భాగాలుగా విడగొట్టి పెట్టండి. కొంచెం క్యాష్ చేతిలో ఉంచుకోవడం ఎప్పుడూ మంచిదే.
సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎలా ఉండొచ్చంటే మీ పోర్ట్ఫోలియోలో ఒక 80% లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి కేటాయించండి. మిగిలిన 20% క్యాష్ లేదా లిక్విడ్ ఫండ్స్లో ఉంచండి. ఇది రిస్క్ని మేనేజ్ చేయడానికే కాదు, ఒకవేళ మార్కెట్ పడితే వచ్చే మంచి అవకాశాల్ని వాడుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో వచ్చే రిస్క్, నష్టాలు ఇవన్నీ టెంపరరీనే. హిస్టరీ చూస్తే ప్రతి క్రాష్ తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి లేచింది. కానీ మనల్ని పర్మనెంట్గా దెబ్బతీయగల ఇంకో రిస్క్ కూడా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మన వెల్త్కి అతి పెద్ద రిస్క్ బహుశా ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ కాకపోవచ్చు. మన ఫ్యామిలీలో ఎవరికైనా అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే లక్షల్లో అయ్యే హాస్పిటల్ బిల్లులు మనం ఇన్నేళ్లుగా కష్టపడి సంపాదించిందంతా ఒక్కసారిగా తుడిచిపెట్టేయగలవు. సో మార్కెట్ టైమింగ్ గురించి టెన్షన్ పడ్డం కంటే మన ఫైనాన్షియల్ సేఫ్టీని, మన హెల్త్ని కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టడం ముఖ్యం కదా.